హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? యూట్యూబ్ లో చాలా అప్డేట్స్ అనేది వచ్చేసాయి. మీరు ఆల్రెడీ ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా గానీ ఈ అప్డేట్ అనేది తెలుసుకోండి. అలాగే కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అనేది వాచ్ చేయాలి. ఎందుకంటే చాలా రిస్ట్రిక్షన్స్ అనేది వచ్చాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా మంది ఏఐ టూల్స్ ని యూజ్ చేసి వీడియోస్ ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అలాగే రీయూజ్డ్ కంటెంట్ కావచ్చు, కాపీరైట్ కంటెంట్ కావచ్చు, ఇటువంటి వాటి మీద పూర్తిగా అవగాహన అనేది ఈ వీడియోలో నేను మీకు కల్పించబోతున్నాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ యూట్యూబరా లేదా ఇవాళ నుంచి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ లో లేటెస్ట్ గా కొన్ని టెక్నాలజీస్ అనేది వచ్చాయి. ఏంటి అంటే యూట్యూబ్ వీడియోస్ ని క్రియేట్ చేయడం అనేది ఒక టెక్నాలజీ యూజ్ చేసి చేస్తున్నారు. అదే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. దీని ద్వారా రకరకాలైనటువంటి వీడియోస్ జనరేట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక డాగ్ అలా వాక్ చేస్తూ ఉండడం, అలా పేద డాగ్ అన్నమాట, తినడానికి ఏమీ లేకపోతే అటు నుంచి రిచ్ డాగ్స్ చూడడం, ఇలాగా మ్యూజిక్ ని కూడా ఏఐ ద్వారానే క్రియేట్ చేసి వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నారు. కానీ వ్యూస్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము, మిలియన్స్ లో వెళ్ళిపోతున్నాయి. కేవలం ఒక 1 వీక్ లోనే మీకు సబ్స్క్రైబర్స్ కూడా 1 లాక్ అనేది అచీవ్ అయిపోతున్నారు. ఇలా తొందరగా ఎదిగినటువంటి ఛానల్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ప్రాబ్లమే. ఎందుకంటే కంప్లీట్ గా జూలై 15th తర్వాత నుంచి కొత్తగా రిస్ట్రిక్షన్స్ అనేది రాబోతున్నాయి. ఏఐ ద్వారా యూజ్ చేసినటువంటి వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా మానిటైజేషన్ కి ఎలిజిబిలిటీ కాదు. వీటిల్ని యూట్యూబ్ డిలీట్ చేయబోతోంది. ఖచ్చితంగా మీరు ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయబోయే ముందర ఆల్రెడీ ఏఐ వీడియోస్ చేస్తున్నారా అయితే జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇతరుల కంటెంట్ ని యూజ్ చేసి వీడియోస్ ని చేస్తున్నారా, ఇది కూడా చేయకూడదు. కంప్లీట్ గా మీ ఓన్ వాయిస్ అయిండాలి. మీరు విజిబిలిటీ ఉంటే గనక అసలు ఇంకా చెప్పక్కర్లేదు. సుమారుగా 8 ఇయర్స్ నుంచి నాకు ఈ యూట్యూబ్ గురించి ఐడియా అనేది ఉంది. దాన్ని బేస్ చేసుకునే నేను మీకు చెప్తున్నాను. 100% మీ ఓన్ వాయిస్ ఉండాలి. మీరు కనబడుతూ వీడియోస్ చేయాలి. లేదు మీరు విజిబుల్ లో లేకపోతే మీ ఓన్ వాయిస్ ద్వారా మాత్రమే వీడియోస్ అనేది చేయాల్సి వస్తుంది. అలాగే వేరే వాళ్ళ యొక్క కంటెంట్ ని డౌన్లోడ్ చేసుకొని కట్, కాపీ, పేస్ట్ అంటూ ఉంటారు. అటువంటి వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకొని వాటిని ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేయడం, ఇటువంటివి కూడా యూజ్ అనేది చేయకూడదు. అలాగే వేరే వాళ్ళకి సంబంధించినటువంటి మ్యూజిక్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, ఇవి కూడా యూజ్ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఎక్కడైనా ఒక డాన్స్ ఈవెంట్ జరుగుతోంది, ఆ డాన్స్ ఈవెంట్ ని తీసుకొని వచ్చి మన ఛానల్లో పెట్టాము. సో ఇటువంటివి కావచ్చు, లేదా ఇంకా రకరకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని మన ఛానల్లో తీసుకురావడం, కాపీ రైట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయబోయే ముందర లేదా ఆల్రెడీ మీకు యూట్యూబ్ ఛానల్ కనుక ఉంటే ఈ వచ్చినటువంటి అప్డేట్ ని జాగ్రత్త వహించండి. ఒకవేళ మీ ఛానల్ ఆల్రెడీ గనక ఈ ఏఐ వీడియోస్ ద్వారా మోనటైజేషన్ అయి ఉంటే గనక అది ఈ జూలై 15th తర్వాత ఖచ్చితంగా మోనటైజేషన్ అనేది డిజేబుల్ అవ్వవచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ప్రకారం వీడియోస్ అనేది రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఇతరుల కంటెంట్ కూడా యూజ్ చేస్తే అటువంటి ఛానల్స్ కి కూడా కాపీరైట్ స్ట్రైక్స్ అనేది రావడం జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు సంబంధించింది కాకపోయినా మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి షేర్ చేస్తే కూడా నాకు సపోర్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.